హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Svrc Telugu టెక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్విచ్ బాక్స్ మొత్తం మనకి ఎర్త్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మనం స్విచ్ అయితే వేస్తామో మనకి షాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి అయితే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే చూడండి. గైస్, ఎప్పుడైనా గమనించారా, మనం కూల్ బాటిల్ని అట్మాస్ఫిరిక్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. రైట్, ఇది ఎందుకు జరుగుతుందంటే కండెన్సేషన్ వల్ల. అసలు కండెన్సేషన్ అంటే ఏంటి? కండెన్సేషన్ అంటే ఎప్పుడైతే మన కూల్ బాడీ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ఎయిర్ కానీ లేదంటే ఎక్కువ వేడి ఉన్న గాలి కానీ మనకి ఎప్పుడైతే కోల్డ్ సర్ఫేస్ని టచ్ అవుతుందో అక్కడ మనకి ఈ వేడి గాడ్పు అనేది మనకి కూల్ అయ్యి దాంట్లో ఉన్న తేమ మొత్తం మనకి లిక్విడ్ రూపంలో ఫామ్ అయితే జరుగుతుంది. వేపర్ నుంచి మనకి లిక్విడ్ స్టేట్కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో దాన్ని మనం కండెన్సేషన్ అయితే అంటాము. అయితే గాల్లో ఉన్న తేమ మొత్తం మనకి అక్కడ మాయిశ్చర్ లెక్క అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ ప్రాసెస్ మనకి కార్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసెస్ పైన ఎప్పుడైతే వర్షం పడుతుందో లేదంటే బయట కూల్ వెదర్ ఉంటుందో అప్పుడు మనకైతే సేమ్ అలాగే ఫామ్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మొత్తం వచ్చేసి ఐరన్ షెడ్ అనమాట. ఇక్కడ ఐరన్ షెడ్లో మనకి ఏమవుతుందంటే ఆ పైన డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ పైన లోపల నుంచి డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అయ్యి చుక్కలు లెక్క పడడం అయితే జరుగుతుంది. సేమ్ జస్ట్ లైక్ రైన్ లెక్క పడడం అయితే జరుగుతుంది. సో దట్ అట్లాంటి టైమ్స్లలో మనకి లోపడున్న ఎయిర్ మొత్తం మాయిశ్చర్ అవుతుందన్నమాట. కొంచెం తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ స్విచ్ బాక్స్ కూడా మనకి కొంచెం తడిగా ఉండి మనకి ఇలా అయితే కరెంట్ అయితే బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సన్ రైజ్ అయిన దాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత మనకి ఒక 1 అవర్లో మనకి ఈ హ్యూమిడిటీ అనేది అయితే మొత్తం అయితే రూమ్లో నుంచి బయటికి అయితే వెళ్ళిపోతుంది. సో దట్ మనకి ఇటువంటి అయితే జరగకుండా ఉంటాయన్నమాట. రైట్ గైస్, ఈ వీడియోతో మీరు అయితే ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my